అనగనగా ఒక రోజున ఒక అడవిలోని ఒక చిన్న చెరువులో ఒక చీమ పడిపోయింది. పాపం, దానికి ఈత రాదు. ప్రాణాల్ని కాపాడుకోవాలని ఎంతో తాపత్రయపడుతుంది. ఆ పక్కనే చెట్టుపై కూర్చున్న పావురానికి ఆ చీమ కనిపించింది. చీమ పరిస్థితిని చూసి ఆ పావురానికి జాలి వేసింది. వెంటనే ఆ చెట్టు కొమ్మ ఉన్న ఒక ఆకుని తెంచి చీమ దగ్గరగా నీటిలో వేసింది. చీమ దాని పైకెక్కి క్షేమంగా ఒడ్డుకి చేరుకుంది. ఒక రోజున చీమ అక్కడి పచ్చని గడ్డిలో తిరుగుతూ ఆ చెట్టు పైన కూర్చున్న పావురాన్ని చూసి దానిని పలకరిద్దామనుకుంటుంది. ఇంతలో దగ్గరలో ఒక మనిషి తుపాకీతో నిల్చొని ఉండడం చూసింది. అతడు ఆ పావురాన్ని చంపడానికి తుపాకీని గురిపెడుతున్నాడు. చీమ ఆ పావురాన్ని ఎలాగైనా రక్షించాలనుకుంది. అది వెంటనే వేటగాడి కాలు మీద పుట్టుక్కున కుట్టేసింది. ఆ బాధతో ఆ వేటగాడు అమ్మా అని గట్టిగా అరిచి తుపాకీని పక్కన పడేసి వేటగాడు తన కాలుని చూస్తూ ఉన్నాడు. వాడి అరుపులకు హడలిపోయిన పావురం ఎగిరిపోయింది. ఇలా చీమ పావురాన్ని రక్షించి దాని ప్రత్యుపకారం చేసింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆపదలో ఆదుకున్నవాడే మనకు నిజమైన మిత్రుడు.